హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ అండి. కేంద్రం కీలక నిర్ణయము. బ్యాంక్ ఖాతాదారులకు నలుగురు నామినీలు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా మరియు డిపాజిట్ ఖాతా ఉన్నవారికి శుభవార్త అండి. బ్యాంక్ ఖాతాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో నామినీల సంఖ్యను పెంచనున్నారండి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఒక్కో డిపాజిట్ ఖాతాకు నలుగురు నామినీలను వరకు కూడా గరిష్టంగా చేర్చుకునే అవకాశం ఉంటుంది. నలుగురు నామినీలు ఏంటి అని అయితే అనుకోవచ్చు. సో నామినీలను ఎంపిక చేసుకునే అనుమతి అయితే కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించిందండి. ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నమాట కేంద్ర ప్రభుత్వము. సో నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో కూడా పలు మార్పులకు అయితే ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆమోదం అయితే తెలిపింది. నామినీల సంఖ్య పెంపుతో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని కూడా కేంద్రమే ఈ మేరకు తెలియజేసిందండి. ప్రస్తుతము బ్యాంకు సేవింగ్స్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతాలో ఒక నామినీని మాత్రమే జోడించడానికి అనుమతిని అయితే ఇస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తుంది. అయితే కేంద్రం చేయబోయే బ్యాంకింగ్ చట్టాల మార్పుతో ఈ సంఖ్య అనేది నాలుగురు వరకు కూడా గరిష్టంగా మనము నామినీలను చేర్చుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరోవైపు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ విధంగా పీపీఎఫ్ ఖాతా కోసం ఒకరికంటే ఎక్కువ మందిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఇప్పటికే ఉన్నా కూడా ఉంది అన్నమాట. సో అదేవిధంగా బ్యాంకులో కూడా తీసుకొని రానున్నారు. బ్యాంక్ ఖాతాలో కూడా కొంతమంది నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తున్నట్లు భావిస్తున్నారండి. సో కొత్తగా ఈ మార్పులు అమల్లోకి కనుక వచ్చే కనుక ఖాతాదారుడు లేదా డిపాజిట్ మరణించిన తర్వాత జాయింట్ అకౌంట్ హోల్డర్లు వారసులకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను అందించడం సులభతరం అవుతుందని కేంద్రం భావిస్తోంది. బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు, నామినీల సంఖ్య పెంపుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు త్వరలో లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 2024 నాటికి దేశంలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువే 78,000 కోట్లకు చేరిందని కేంద్రం వెల్లడించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరుగుతుండటంతో నామినేటెడ్ వ్యక్తుల సంఖ్యను తగ్గించే అవకాశాన్ని కేంద్రం అయితే నామినేటెడ్ వ్యక్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే అంతేకాకుండా క్లెయిమ్ చేయని డివిడెండ్స్ మరియు బాండ్లు కూడా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెస్టేషన్ ఫండ్కు వెళ్ళేలా కేంద్రం బ్యాంకింగ్ చట్టాలను మార్చాలని అయితే ఈ విధంగా భావిస్తున్నారండి. సో మొత్తానికి మనము ఇప్పుడు ఒకవేళ ఎఫ్డి చేసిన మన సేవింగ్ అకౌంట్కి నామినీని మనం ఒక్కరిని మాత్రమే చేర్చుకునే దానికి బ్యాంక్ అవకాశం కల్పించింది. కానీ ఇక మీదట గరిష్టంగా నలుగురిని కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకటి మన సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, ఇద్దరిని పెట్టచ్చు. అలాగే బ్రదర్ సిస్టర్స్ ఉన్న వారి పేరు కూడా పెట్టచ్చు. సో ఒకవేళ మ్యారీడ్ అయితే వైఫ్, చిల్డ్రన్స్, పేరెంట్స్, ఇట్లా మనం నలుగురి పేరు పెట్టచ్చు అనమాట. సో మనలో ఎవరో ఒకరైనా మన తదనంతరం దాన్ని అయితే యూస్ చేసుకునే దానికైతే ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కరిని పెట్టడం వల్ల వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోగా 78,000 కోట్ల రూపాయలు అలాగే ఉండిపోయాయి అన్నమాట. ఎవరు కూడా దాన్ని తీసుకోలేదన్నమాట. సో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయన మరణించిన తర్వాత. కాబట్టి బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కొత్త నిర్ణయం అయితే తీసుకొని పోతుందండి.